2024 తెలుగుదేశం ఘన విజయంలో తన వంతు ప్రధాన పాత్ర పోషిస్తూ ఈరోజు అటు సీనియర్స్ కి ఇటు యువతకి మధ్య వారధిగా నడుస్తూ ఈరోజు తెలుగుదేశం పార్టీని ఒక కార్యకర్తల నుంచి ఇటు నాయకుల వరకు అందరికీ అందుబాటులో ఉన్న నారా లోకేష్ గారు ఈరోజు వర్కింగ్ ప్రెసిడెంట్ గా ప్రమాణ స్వీకారం చేస్తున్నందుకు మా అందరి తరఫున ఆయనకి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. తెలుగుదేశం పార్టీ వర్కింగ్ అధ్యక్షులైనందుకు మా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలపడమే కాకుండా తెలుగుదేశం పార్టీ శ్రేణులందరూ కూడా రాష్ట్రంలో ఉన్న వాళ్ళు, వివిధ రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళు, వివిధ దేశాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. కాబోయే రథసారథి ఇక లోకేష్ బాబు గారు అనే సంకేతం చంద్రబాబు నాయుడు గారు ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. ఇక దినదిన అభివృద్ధి అయ్యి లోకేష్ గారు ఈ రాష్ట్రానికి ఎనలేని సేవలు చేస్తారని ఆశిస్తున్నాం. యాదవ్ కార్పొరేషన్ స్టేట్ చైర్మన్, అదేవిధంగా ఇప్పుడు నూతనంగా కూడా రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులుగా నియామకం చేయడం జరిగింది. నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీలో పనిచేస్తున్నాం. అనేక పదవులు వార్డు డివిజన్ నుంచి పనిచేసే అవకాశాలు రావడం, ఇప్పుడు వచ్చిన అవకాశం చూస్తే నారా లోకేష్ ఆధ్వర్యంలో పనిచేయడం, ఎన్టీ రామారావుతో కలిసి పనిచేయడం జరిగింది, నారా చంద్రబాబు నాయుడు గారితో కలిసి పనిచేయడం జరిగింది. ఇప్పుడు నారా లోకేష్ గారితో కలిసి పనిచేసే అవకాశం వచ్చినందుకు అందరికి కూడా పార్టీ శ్రేణుల కృతజ్ఞతలు తెలియజేయడమే కాకుండా ఒక సంవత్సరం క్రితమే నారా లోకేష్ గారిని వర్కింగ్ ప్రెసిడెంట్గా చేయాలని మహానాడుకు ముందు కూడా మేమంతా కూడా రిప్రజెంటేషన్ చేయడం జరిగింది, జిల్లా పార్టీ అధ్యక్షులుగా అందరూ కూడా. అది ఆ రోజు అవుతుందని ఆశించాం. కానీ సంవత్సరం తర్వాత ఈరోజు వర్కింగ్ ప్రెసిడెంట్గా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారిని అనౌన్స్ చేసిన దానికి ఈరోజు 3వ తరంతో పనిచేసే అవకాశం కల్పించినందుకు ప్రత్యేకంగా కూడా ధన్యవాదాలు తెలియజేయడమే కాకుండా నారా లోకేష్ గారి యొక్క కొత్త ఇది మనం చూస్తూ ఉంటాం. అందరూ కూడా యువతకు ఒక పక్క ప్రాధాన్యత ఇస్తూనే ఇంకొక పక్క సీనియర్లు, కష్టపడ్డ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో, నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఈ కమిటీలో తీసుకున్నందుకు నారా లోకేష్ గారికి ప్రత్యేకంగా కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం. ఖచ్చితంగా కూడా, ఎందుకంటే యువగలం పాదయాత్ర చూశారు మీరు, అన్ని వర్గాలతో కూడా మమేకమై ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, కుల వృత్తులు, చేతి వృత్తులను కూడా మమేకమై వారికి కష్టాలని నష్టాలని తెలుసుకొని నారా లోకేష్ గారి యువగలం పాదయాత్రలు అవన్నీ కూడా ఈ 2 సంవత్సరాల కాలంలో ఇంప్లిమెంట్ చేసుకుంటా ముందుకెళ్లడం, పార్టీలో కూడా కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టి ఈరోజు పార్టీని కూడా బలోపేతం చేసే దిశగా కూడా పయనించడమే కాకుండా ప్రతిసారి కూడా పార్టీ కార్యాలయంలో అందుబాటులో ఉండి లోకేష్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ పార్టీ నాయకుల యొక్క కష్టాలని నష్టాలని తెలుసుకుంటూ ఎప్పటికప్పుడు ముందుకెళ్లడం జరుగుతుంది. ఇది పార్టీకి శుభ పరిణామం. కొత్త మార్గదర్శకులుగా నారా లోకేష్ గారు ఒక వినూత్నమైన పద్ధతిలో మళ్ళీ ఈ పార్టీని ఇంకొక 100 సంవత్సరాలు ఈ పార్టీని ముందుకు తీసుకెళ్లే ఫౌండేషన్ వేస్తారనే నమ్మకం ఉంది. నా పేరు సునీల్ కుమార్, గూడూరు ఎమ్మెల్యే. నేను ఈరోజు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా లోకేష్ బాబు గారు నాకు పదవి ఇచ్చారు. మనస్ఫూర్తిగా మా లోకేష్ బాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఖచ్చితంగా మా లోకేష్ బాబు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ ఆయన జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా బ్రహ్మాండంగా ఉంటుంది. ఎక్కడ కూడా వాళ్ళ తాతగారు, వాళ్ళ నాన్నగారు ఇద్దరి యొక్క ఆశయాలు కానీ, వాళ్ళ యొక్క పవర్ కానీ మా లోకేష్ బాబు గారికి ఉంది. ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు, ముఖ్యంగా యువకుల యొక్క పూర్తి సపోర్టు, మద్దతు మా లోకేష్ అన్నకు ఉందని చెప్పి తెలియజేస్తూ, ఆ భగవంతుడు, ఆ పైన ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి, అల్లా, ఆ యేసు ప్రభు, ముగ్గురు దేవుళ్ళు మా లోకేష్ బాబు గారు భవిష్యత్తులో ఈ రాష్ట్రానికి దిక్కే నిలవాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలని కోరుతున్నాను. అట్లా మేము చెప్పేదానికి ఇది తెలుగుదేశం పార్టీ, మాకు కొన్ని కట్టుబాట్లు ఉంటాయి. ఏది చెప్పినా మా వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ లోకేష్ బాబు గారు చెప్పాల్సింది. లోకేష్ గారి సారథ్యంలో టీం చాలా బాగా అద్భుతంగా జరుగుతుందండి. నేను ఒంగోలు నుంచి వచ్చాను. ఇది 2వ రాష్ట్ర కార్యదర్శిగా నాకు అవకాశం కలిగించారు. మా ఒంగోలు ఎమ్మెల్యే శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారి ఆశీస్సులతోటి మళ్ళీ సెకండ్ టైం కూడా నాకు వచ్చిందండి. అలాగే నేను కాళహస్తి ట్రస్ట్ బోర్డు మెంబర్గా కూడా ఉన్నాను. ఈ టీము సక్సెస్ఫుల్ అయ్యి ముందుకెళ్తుంది. రేపు 2029లో మళ్ళా మనం కూటమి ప్రభుత్వం ద్వారా పగ్గాలు చేపట్టబోతున్నామని చాలా ఆనందంగా ఉందని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. నేను అంగన్వాడీ డ్వాక్రా రాష్ట్ర మీడియా కోఆర్డినేటర్ని. మన లోకేష్ బాబు గారికి మరి ఈ రోజు రాష్ట్రంలో అందరికి పదవులు వచ్చిన వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తున్నామండి. రాబోయే రోజుల్లో మంచి అందరికీ తగు న్యాయం చేసిన లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో మంచి ప్రభుత్వంగా, మంచి అందరూ కూడా
మళ్ళీ ప్రభుత్వం రావటానికి కృషి చేస్తారని మేము అనుకుంటున్నాము. అందరినీ గుర్తించి అన్ని విధాలుగా చేసిన లోకేష్ బాబు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామండి. ఈ రోజు మన ప్రియతమ నాయకులు ఏదైతే తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులుగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఈ రోజు నేషనల్ వైస్ ప్రెసిడెంట్ గా వర్కింగ్ ప్రెసిడెంట్ గా ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి నారా లోకేష్ బాబు గారికి ఇవే మా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రాబోయే రోజుల్లో టీడీపీని స్థాయిలో ఎగరవేయడానికి నారా లోకేష్ బాబు గారి సారథ్యంలో మేమంతా కృషి చేస్తామని సందర్భంగా తెలియజేస్తాం. ఈ రోజు నారా లోకేష్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఎన్నుకోబడిన సందర్భంగా ఆయనకి మనందరి తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు. మేము కదిరి సత్యసాయి డిస్టిక్ నుంచి వచ్చాము. ఈ రోజు మా అన్నయ్య నారా లోకేష్ గారు తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. మాకు చాలా సంతోషంగా ఉంది. ఇక్కడి నుంచి మా రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోతుంది యువ నాయకులు యువ నేతృత్వంలో. ఈరోజు నారా లోకేష్ గారు మన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమించినందుకు చాలా సంతోషంగా ఉంది. రాబోయే కాలానికి కాబోయే సీఎం అవుతారు కాబట్టి మాకు చాలా సంతోషంగా ఉంది. మేము లోకేష్ గారిని చిన్న విన్నపము, మేము లోకేష్ సార్ గారిని కలవడానికి వచ్చినాము. నేను చిత్తూరు డిస్టిక్లో బ్యాక్లాగ్ పోస్ట్ అప్లై చేసుకున్నాను సార్. సార్ని కలిసి నాకు రికమెండేషన్ చేయమనేసి సార్ని కలిసి పోదామనేసి వచ్చినాం సార్ కుప్పం నుంచి. మళ్ళీ మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మా కుప్పం నియోజకవర్గ ఎమ్మెల్యే, ఆయన పెద్ద ఆయన కూడా మా కుప్పం నియోజకవర్గంలో అన్ని డెవలప్మెంట్ చేసినారు సార్. అందరినీ కాలువ ద్వారా రైతులకి ఇండస్ట్రీ 12 ఇండస్ట్రీలు తెచ్చినారు మా కుప్పానికి. మేము కుప్పం ప్రజల తరపున ఆయన జన్మలో మాకు ఆయనే సీఎం, ఎమ్మెల్యే కూడా ఆయనే. ఎందుకంటే 8 సార్లు మేము ఆయన ఎమ్మెల్యేగా గెలిపించుకున్నాము. నెక్స్ట్ సారి కూడా ఆయనే ఎమ్మెల్యేగా గెలిపించేదానికి మేము చాలా ప్రయత్నం చేస్తున్నాము. ఆయనకి ఈసారి 1,00,000 మెజార్టీ రావాలనేసి మా నియోజకవర్గంలో అందరూ కష్టపడుతున్నాము. ప్రతి కార్యకర్త, ప్రతి నాయకులు, ప్రతి ఒక్కరూ చాలా బాగా కష్టపడుతున్నారు మా కుప్పం నియోజకవర్గంలో. ఈసారి ముందు కన్నా ఈసారి ఇంకా బాగా కష్టపడుతున్నారు. మా నియోజకవర్గానికి ఇన్ఛార్జ్గా కంచెల శ్రీకాంత్ సార్ ఎమ్మెల్సీ గారు, ఆయన చాలా బాగా కష్టపడుతున్నారు. ఆర్టీసీ వైస్ చైర్మన్ మునిరత్నం సార్ కూడా చాలా బాగా చేస్తున్నారు. తుడా చైర్మన్ సురేష్ సార్ కూడా చాలా బాగా కష్టపడుతున్నారు. వీళ్ళ సహాయంతో నేను అర్జీ తీసుకుని రావడం జరిగింది సార్. నన్ను ఇక్కడ శ్రీకాంత్ సార్ వాళ్ళు అందరూ సంతకాలు పెట్టినారు అర్జీలో. నేను సార్ని కలిసి ఈ అర్జీ సమర్పించి నా పేరు మాగులూరి శివగోవిందరావు అండి. నేను పార్టీలో సీనియర్ సభ్యుడిగా పనిచేస్తున్నాను. గుంటూరు అండి. లోకేష్ బాబు గారు 40 సంవత్సరాలు కాదు 100 సంవత్సరాల పార్టీ అధికారంలో ఉండడానికి ఒక పునాది వేస్తున్నారు. లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో పార్టీ 100 సంవత్సరాలు తిరుగు లేకుండా పనిచేసిద్దని, పార్టీ కార్యకర్తలకు కూడా ఎలా చేయాలి ఏంటి అని ఈ పాలిట్ బ్యూరో సభ్యులను కూడా ఎన్నుకొని పార్టీ డెవలప్మెంట్ కోసం ఎంతో కృషి చేస్తున్నారనే దానికి ఇది నాంది. ఈరోజు లోకేష్ బాబు గారు చేసే ప్రక్రియలో 100 సంవత్సరాల పునాది, 100 సంవత్సరాల పరిపాలన ఉంటుందని గ్యారంటీగా చెప్పగలుగుతున్నామండి. నేను శ్రీకాళహస్తి నియోజకవర్గం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చెంచయ్య నాయుడు నా పేరు, తిరుపతి జిల్లా. ఈరోజు లోకేష్ బాబు గారు వర్కింగ్ ప్రెసిడెంట్గాను అవుతున్న సందర్భంగా మేము కాళహస్తి నుంచి స్థానిక శాసనసభ్యులు సుధీర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఇక్కడికి అందరూ రావడం జరిగింది. ఆయన ఈరోజు ఇవ్వటం మాకందరూ తెలుగుదేశం కార్యకర్తలు గొప్ప ఇదిగా ఆనందంగా ఒక పండగ వాతావరణంలో ఉంది. ఎందుకంటే లోకేష్ బాబు గారు ప్రతి ఒక్క కార్యకర్తను ముందుండి నడిపిస్తారు కాబట్టి ఆయనకి ఇది మాకందరికీ శుభ పరిణామం. ఈరోజు నేను మెయిన్ కమిటీ కార్యదర్శిగా ఈరోజు ప్రమాణ స్వీకారం చేయబోతున్నాను. నాకు ఈ అవకాశం కల్పించిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా లోకేష్ గారికి నా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఇలాగే ప్రతి మహిళకి కూడా తెలుగుదేశం పార్టీలో మాత్రమే అవకాశాలు ఉంటాయని తెలియజేసుకుంటున్నాను. లోకేష్ బాబు గారు జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు తీసుకోవడం మాకు ఎంతో సంతోషకరంగా ఉంది. ఇంకా ఆయన ఎన్నో పదవులు అధిరోహించాలని అనుకుంటున్నాను. ఈ రోజు అయితే కనుక మనం మంగళగిరి టీడీపీ పార్టీ ఆఫీస్ దగ్గర ఉన్నాం. మన మంగళగిరి నియోజకవర్గం అయిన మన ఎమ్మెల్యే నారా లోకేష్ గారు ఈరోజు జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఛార్జ్ తీసుకున్నారు. చాలా సంతోషంగా ఉంది. ఈ సిచ్యువేషన్ బట్టి నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను నారా లోకేష్ గారికి.